అండి. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? యా చూస్తున్నామండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఇస్తారు? ఇందాకే చెప్పాను, నిఖిల్, సోనియా, యష్మి బాగానే ఆడుతున్నారు. వాళ్ళు కొంచెం మంచిగా అనిపిస్తున్నారు. అంటే ఎక్కువ వాళ్ళ మీద అని కాకుండా జనరల్గా ఆడుతున్నారు. వాళ్ళు గేమ్ కోసమే వచ్చినట్లు. బట్ వాళ్ళు కొంచెం బిహేవియర్స్ కొంచెం ఎక్కువ ఎక్స్ట్రా అనిపిస్తుంది. అంత అవసరం లేదు, గేమ్గానే ఆడాలి. సీత బాగా ఆడుతుంది. సోనియా ఈ వారం నిఖిల్ క్లాన్ బాగా ఆడారా, సీత క్లాన్ బాగా ఆడిందా? నిఖిల్ క్లానే బాగా ఆడింది. బాగా ఆడింది. అంటే నబిల్ని తీసేశారు కాబట్టి బాగా ఆడింది అంటారా? అలా ఏం లేదండి. నబిల్ అంతకుముందు ఉన్నప్పుడు కూడా వీళ్ళు గెలిచారు కదా నబిల్ వాళ్ళతో. బట్ ఏంటంటే వీళ్ళతో స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి తీసేశారు, అంతకు మించి ఏం లేదు. అంటే బిగ్ బాస్ చెప్పింది ఆడని వాళ్ళని తీయమన్నారు, బట్ ఆడే వాళ్ళనే తీసేసి గెలవడం. అలా ఆడని వాళ్ళని ఏం లేదండి. అంటే అనర్హుడు అంటే వాళ్ళు ఆలోచించింది ఏంటంటే వాళ్ళకు స్ట్రాంగ్ గా ఉన్నారని తీసేశారు అంతే. వీళ్ళు గెలవాలి, ఎవరైనా ఆ క్లాన్ లో ఉన్నప్పుడు మన క్లానే గెలవాలనుకుంటారు కదా, అలా అంతకు మించి ఏముండదు. నాగార్జున గారు కూడా క్వశ్చన్ చేశారు కదా, చేస్తుంటారండి సారు. నాగార్జున గారు చాలా క్వశ్చన్స్ చేస్తుంటారు. అది ఎవరి సైడ్ నుంచి వాళ్ళు ఆలోచించేదాన్ని బట్టి ఉంటారు అంతే. మణికంఠ గురించి మీరు ఏం చెప్తారండి? అంటే తను కొంచెం డ్యూయల్ గా చేస్తున్నాడు, అలా కాకుండా సిన్సియర్ గా ఆడితే ఇంకా మంచిగా. అంటే ఇమ్మెచ్యూర్ అనేం లేదండి, తను స్ట్రాంగ్ గానే ఆడుతున్నాడు. ఇప్పుడు ఫస్ట్ లో వచ్చినప్పుడు ఎక్కువ నెగిటివ్ ఉన్నారు, ఇప్పుడు ఓకే బాగానే ఆడుతున్నారు. అతనికి ఎవరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, మరి చిన్న పిల్లల్లా తీసేస్తున్నారు. అది ఎంతవరకు అంటే ఫిజికల్ గా స్ట్రాంగ్ కాదు కాబట్టి, ప్లస్ డబుల్ గేమ్ గా అంటే అవతలు ఉన్నప్పుడు అలా ఆడుతున్నాడు, ఇవతలు ఉన్నప్పుడు ఇలా ఆడుతున్నారు కాబట్టి అలా అనుకుంటుంటారు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నిఖిలే అండి. నిఖిలే బాగా ఆడుతున్నారు. సీత కూడా బాగా ఆడుతుంది వాళ్ళిద్దరు. ఎందుకంటే ఎవరితోనూ ఎక్కువ గొడవ పెట్టుకోవట్లేదు, జనరల్ గా కామ్గా ఆడుతున్నాడు. బట్ ఇంకొంచెం ఎక్కువ వాళ్ళతో ఉండడం అంటే అది వాళ్ళ పర్సనల్స్, మనం చెప్పలేము, అంత అవసరం కూడా లేదు. గేమ్ గా ఆడితే ఇంకా బాగుంటుంది. సోనియా వల్ల నిఖిల్ గేమ్ పాడవుతుందా? అలా ఏం లేదు, పాడవడం అంటే చెప్తున్నాడు, అది ఆమె చెప్తుంది, పెద్దోడు చిన్నోడు అని అంటూ వాళ్ళకి చెప్తుంది అంతే. అది తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. కొన్ని విషయాలు నిఖిల్ కొంచెం సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అందరితో అని అంటున్నారు, మీరేమంటారు? ఆడుతున్నాడు, సేఫ్ గానే ఆడుతున్నాడు. సేఫ్ గేమ్ ఆడే వ్యక్తిని మనం ఎట్లా ఫేర్ అనుకోవచ్చు? సేఫ్గా ఆడితేనే కదండి విన్ అయ్యేది. అందరితో గొడవలు పెట్టుకొని విన్ కాదు కదా. సేఫ్గాను ఆడుతూ ఉండాలి, ప్లస్ అందరితోనూ మంచిగానే ఉన్నాడు కదా. ఎవరు బాధపడుతుండే అవతల క్లాన్ ఇవతల క్లాన్ అనుకోకుండా వెళ్ళి వాళ్ళతో మంచిగా ఉంటున్నారు కదా. యష్మి ప్రేరణ గేమ్ ఎలా అనిపించింది? యష్మి ప్రేరణలో అయితే ప్రేరణనే బాగా ఆడుతుంది. యష్మి అవతల క్లాన్లో ఉన్నప్పుడు బాగుంది, కానీ ఈ పక్క వచ్చిన తర్వాత చాలా డల్ అయిపోయింది. ఇప్పుడు ప్రేరణ బాగా ఆడుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. పృథ్వీ గురించి మీరు ఏం చెప్తారండి? పృథ్వీ గారి గురించి అంటే అంత అదే అలా లేకుండా గేమ్ గానే ఆడితే, గేమ్ మీద ఫోకస్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. లేదు అంటే తను గేమ్ కన్నా వేరే యాక్టివిటీస్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది వాటి మీద. అలా కాకుండా అది చెప్పలేమండి. నమ్ముతున్నారా అంటే వాళ్ళ ఇప్పుడు అదంతా చూడట్లేదు, బిగ్ బాస్ గేమ్నే చూస్తుంది కదా. అలా చూసేది కంటే అది స్టాప్ చేయండి, అలా చేయకూడదు అని చెప్పేవాళ్ళు కదా. బట్ ఊరికే క్యాజువల్గా వదిలేస్తున్నారు. బట్ ఇంకొంచెం ఏదైనా శృతి మించితే అప్పుడు ఏమైనా చెప్పచ్చు, మనకు తెలియదు కదా. ఆదిత్య గారు ఆయననే చెప్తాను, ఇది ఏది ఇవ్వట్లేదు మంచిగా. సోనియా గురించి మీరు ఏం చెప్తారండి? అసలు తన ట్రాక్, తన బిహేవియర్, తను ఇంకా కొంచెం బాగా ఆడి అవన్నీ సైడ్ పెట్టి గేమ్ ఆడితే తనలో అది నాలెడ్జ్ ఉంది, మంచిగా ఆడగలుగుతుంది. తను ఒక సంచాలికగా కూడా మంచిగానే చేస్తుంది. తను దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మంచిగా ఆడచ్చు. సోనియా మాట్లాడినంతగా గేమ్ ఆడట్లేదు అంటున్నారు అందరూ. అవును, గేమ్ కన్నా అదే మాట్లాడడం కన్నా గేమ్ కొంచెం తక్కువే ఆడుతుంది, దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి.